సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు సీఐ నాగరాజు. కింది కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వుల్లో దర్యాప్తును ఎక్కడా అడ్డుకోలేదని వివరించారు ఆయన తరపు లాయర్. సిట్ అధికారులు కింది కోర్టు చట్టవిరుద్ధమైన ఆర్డర్స్ ఇచ్చారని హైకోర్టును తప్పుదారి పట్టించారని వాదించారు. సీఐ నాగరాజును విచారించేందుకు కింది కోర్టు 8 రోజులు అనుమతిచ్చిందని, అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే విచారించాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారిస్తే సరిపోతుందని అన్నారు. సిట్ అధికారుల స్టేట్మెంట్కు అనుగుణంగా వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం లేదని, అవసరం అనుకుంటే ఆడియో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చన్నారు. కానీ ఇవేవి సిట్ అడగడం లేదని, విజయవాడలోనే విచారించాలని అడగడమేంటన్నారు సీఐ నాగరాజు లాయర్లు. బలవంతంగా కేసును ఒప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు సీఐ నాగరాజు తరపు లాయర్లు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు సీఐ నాగరాజు. కింది కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వుల్లో దర్యాప్తును ఎక్కడా అడ్డుకోలేదని వివరించారు ఆయన తరపు లాయర్లు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న A1 సిఐ నాగరాజును కస్టడీకి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సిట్ అధికారులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. కొన్ని కండిషన్స్ ఏదైతే సెకండ్ AGMF కోర్టు ఇచ్చిందో వాటిని పక్కన పెట్టాలి, లేదా వాటి నుంచి కొంత సడలింపు ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నాగరాజ్ తరపున న్యాయవాదులు పిటిషన్ కి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఆ కౌంటర్ లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును కస్టడీకి ఇస్తూ కోర్టు 8 రోజులు అనుమతి కూడా ఇచ్చింది. అయితే సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో విచారిస్తామని చెప్పడం సరికాదని కూడా చెప్పారు. విచారణ పారదర్శకంగా జరగటానికే కొన్ని సూచనలు, కండిషన్స్ ని దిగువ కోర్టు పెట్టింది. వాటిని సడలించాలని సిట్ అధికారులు కోరటం కరెక్ట్ కాదని కూడా ఆ పిటిషన్ లో కౌంటర్ లో పేర్కొన్నారు. లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు స్టేట్మెంట్ కు అనుగుణంగా వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదని, నిష్పక్షపాతంగా విచారణ సిట్ చేయాలనుకుంటే ఆడియో వీడియో రికార్డింగ్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జరపాల్సి ఉంటుందని కూడా కౌంటర్ లో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాకుండా విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి సిట్ అడగడం ఏంటని కూడా కౌంటర్ లో ప్రశ్నించారు. బలవంతంగా కేసును ఒప్పించే ప్రయత్నం సిట్ చేస్తోందని, అదే ఈ కండిషన్స్ కి సంబంధించి సడలింపులో భాగంగా కూడా అనుకోవచ్చు అని కూడా ఈ కౌంటర్ లో పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి 4 గంటలకు విచారణ జరుపుతామని న్యాయస్థానం కూడా చెప్పింది. దీంతో ఈ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ మీద మధ్యాహ్నం 4 గంటలకి ఏపీ హైకోర్టు అయితే విచారణ జరపబోతాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.